యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు 10వ తరగతి విద్యార్థులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు 10వ తరగతి విద్యార్థులు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాంతరం. శ్రీనివాస్, చాలా విషాదకరం. అంత కష్టమే వచ్చింది వారికి. అసలు ఏం చెప్తున్నారు? తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బాలికల ఎస్సీ బాలికల హాస్టల్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. రాత్ర ఏదైతే లంచ్ విరామం తర్వాత సంబంధించినటువంటి హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు సంబంధించినటువంటి ఆ ఫ్యాన్లకు ఊరేసుకొని అక్కడే చనిపోయినట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో అక్కడ విషయాలు తెలుసుకున్నట్లయితే ఒకసారిగా హాస్టల్లో గతంలో చిన్నపాటి గొడవలు అయిన కారణంగా మనస్తాపం చెంది ఈ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే డిఓ ఉన్నారో దానికి సంబంధించినటువంటి వారు కూడా అదే చెప్తున్నారు. అయితే సూసైడ్ నోట్ కూడా ఆ విద్యార్థులు రాయడం జరిగింది. ఈ సూసైడ్ నోట్ లో గతంలో కొంతమంది అనేక మంది మా మీద అభియోగాలు మోపుతున్నారు, కానీ మేము చేయని అభియోగానికి మా మీద మోపడం వల్ల మేము మనస్తాపం చెంది మేము ఇది చేసుకుంటున్నాము. కానీ మాకు సంబంధించిన వార్డెన్ కానీ మనం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మేడం ఒక్కటే మా విషయాలను గమనించింది, కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు. అయినా మాకు సంబంధించినటువంటి తోటి విద్యార్థులు మమ్మల్ని వేధించి ఈ విధంగా అనడం వల్లనే మేము మనస్తాపం చెంది చనిపోతున్నాము. మాకు సంబంధించిన వార్డెన్ మమ్మల్ని చాలా మంచిగా చూసుకుందనేది ఆ సొసైటీ నోట్ లో రాయడం జరిగింది. అయితే పూర్తిగా ఆ సొసైటీ నోట్ కు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబస్తులు మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు ఒకే రూమ్ లో ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలోనూ ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్స్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అబ్జర్వేషన్ చేయకుండా ఇంతమంది విద్యార్థి మధ్యలో ఇద్దరు విద్యార్థులు ఎట్లా సొసైడ్ చేసుకుంటారనేది కుటుంబీకులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అంటే సంఘటన స్థలానికి డీసీపీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా హాస్టల్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నటువంటి భవ్య వేదిక అనే విద్యార్థులు సొసైడ్ చేసుకోవడంతో హాస్టల్లోనే ఒక కలకలం చేస్తున్నటువంటి పరిస్థితి. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఒకే రూమ్ లో ఇద్దరు సొసైడ్ చేసుకోవడం అనేది ఒక విచిత్రంగా ఉన్నది, లేదా పెద్ద ఎత్తున అనుమానాలకు కూడా తావునిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబీకులు గతంలో వచ్చి హాస్టల్ విజిట్ చేసి పిల్లల్ని హాస్టల్లో చేసి తిరిగి వెళ్ళిన క్రమంలోని ఎప్పుడు ఇలా పరిస్థితి జరగలేదు. కానీ ఒక్కసారిగా విద్యార్థులని ఎవరు అయితే వేధించారా లేకపోతే సంబంధించినటువంటి విషయాలు ఇంకా పూర్తిగా పోలీసు వారు నిర్ధారించాల్సిన ఉన్నది. కానీ వార్డెన్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం సొసైటీ నోట్ రాయడం ఏంటి సంబంధిత ఉన్నతాధికారులు కూడా కోణం నుంచి పరిశీలిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక ఎస్సీ సంబంధించినటువంటి హాస్టల్లో ఇలాంటి పరిస్థితి నెలకొనడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుందనేది కూడా కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా హాస్టళ్లు పటిష్టపరుస్తామని ప్రభుత్వాలు అనేక చెప్తున్నా కూడా నిఘా ఏర్పాటు చేయడంలోని విఫలమైంది. అమాయక విద్యార్థులు బలైనటువంటి పరిస్థితి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా భువనగిరి సంబంధించినటువంటి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మచిలీపట్నం